హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో 8వ తరగతిలో ఉన్నటువంటి సామెతల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పండగ అయినాకడ అల్లుడు వచ్చినట్లు. దీనికి అర్థం ఏంటిదంటే కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమైన వారు రావడం అనే సందర్భంలో దీన్ని వాడుతాం. నెక్స్ట్ వన్, పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది. అంటే అర్థం ఏంటిదంటే స్వార్థ బుద్ధి కలవారు ఇతరుల గురించి ఆలోచించరు. నెక్స్ట్ వన్, పండిన చెట్టు మీదనే బండలు పడేది. దీనికి అర్థం ఏంటిదంటే కష్టపడిన వారికి గుర్తింపు అనేది లేకపోవడం, అంటే మంచి చేసిన వారిపైనే నిందలు అనేది రావడం. నాయకుడు లేక నాటకం ఆడినట్లు. దీనికి అర్థం ఏంటిదంటే ముఖ్యమైన వారు లేకుండానే పని అనేది ప్రారంభించడం. నడిచే ఎద్దును పొడిచినట్లు. దీనికి అర్థం ఏంటిదంటే పనిచేసే వారిని చేయనీయకపోవడము. తెగిన బొక్కెన నూతిల్ దాకా. దీనికి అర్థం ఏంటిదంటే ఆధారం లేని వారు గమ్యాన్ని చేరుకోలేకపోతారు. ఆధారం ఉంటేనే తను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. తిట్లకు నీవు తిండికి నేను. దీనికి అర్థం ఏంటిదంటే కష్టాన్ని వద్దనుకోవడం, సుఖాన్ని కోరుకోవడం అనే సందర్భంలో దీన్ని వాడుతాం. గొర్రెలు దినటోడు పోతే బర్రెలు తినటోడు వచ్చే. దీనికి అర్థం ఏంటిదంటే చిన్న కష్టం పోయి పెద్ద కష్టం వచ్చే. సంకల పిల్లను పెట్టుకొని అంగడంతా వెతికినట్లు. దీనికి అర్థం ఏంటిదంటే చెరువలో ఉన్నదాన్ని గుర్తించలేకపోవడం. చెరువలో అంటే దగ్గరలో ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం. ఉండ నీడనిస్తే పండ మంచం అడిగినట్లు. దీనికి అర్థం ఏంటిదంటే కొంచెం చనువిస్తే అధికారం అనేది చెలాయించడం. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. దీనికి అర్థం ఏంటిదంటే అల్పును అంటే మూర్ఖుడికి కొంచెం జ్ఞానం ఉన్నా ఎవరిని లెక్క చేయడు. ఎవరు ఏది చెప్పినా కూడా అన్నీ నాకే తెలుసు అనే భ్రమలో ఉంటాడు. నెక్స్ట్ వన్, అతని నెత్తి బుడత కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట. దీనికి అర్థం ఏంటిదంటే ఒకరిని మించి మరొకరు, అంటే నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే సందర్భంలో దీన్ని వాడుతాం. ఇంట్లో ఈగల మూత బయట పల్లకిల మూత. దీనికి అర్థం ఏంటిదంటే తమ వారి నుండి అగౌరవం లభించడం, బయట వారి నుండి గౌరవం అనేది లభించడం. నెక్స్ట్ వన్, ఇటెటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట. దీనికి అర్థం ఏంటిదంటే కొంచెం చనువిస్తే అధికారం అనేది చెలాయించడం. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. దీనికి అర్థం ఏంటిదంటే తినడానికి తిండి లేకపోయినా గొప్పలనేటివి చెప్పడం. దుష్టవాళ్లకు పోచమ్మ భయపడుతుందట. దుష్టవాళ్ళు అంటే దుర్మార్గులు, చెడ్డవాళ్లను, చెడును తొలగించే దేవతలు కూడా భయపడతారట. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్లు. దీనికి అర్థం ఏంటిదంటే మూర్ఖుడికి మంచి మార్గం చూపించిన ఫలితం అనేది ఉండదు. మూర్ఖుడికి ఎంత మంచిగా చెప్పినా కూడా అతను వినడు, ఫలితం అనేది ఉండదు. గోరు చుట్టు మీద రోకలి పోటు. ఏంటి గోరు చుట్ట మీద రోకలి పోటు. దీనికి అర్థం ఏంటిదంటే అసలే బాధలో ఉన్నవారికి మరింత బాధను కలిగించడం. పెనం మించి పొయ్యిలో పడ్డట్లు. దీనికి అర్థం ఏంటిదంటే కష్టం మీద కష్టం అనేది రావడం. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టబోయిండు. దీనికి అర్థం ఏంటిదంటే శక్తి లేని వారు పెద్ద కార్యం చేయాలని ప్రయత్నించడము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.